పృథ్వీ ఇదిగో నీకు దావత్. ఇక్కడ పొయ్యి పెట్టినాక పొయ్యి దావత్ వండినాక మళ్ళీ అది చేద్దాం. తమలపాకు పెట్టు 500 పెట్టు. అది పృథ్వీ తమలపాకు ఒక్క పెట్టి 500 పెట్టు. నువ్వు పెట్టాలి మాకు. సేటు నువ్వు ఓనర్ నువ్వు కదా, ఫామ్ ఓనర్వి నువ్వే ఓనరు. మేమేదా సేటు వేయడం అడుగుతారా, సీటం మీద అడుగుతారా? సేటం మీద అంటుంది ఇక్కడ. మేడం ఉందా ఇప్పుడు నువ్వు ఎంతమంది వస్తారు చూడు, ఇప్పుడు ఎంతమంది వస్తారు చూడు. ఆయన అప్పుడే ఎక్కువ మేడం అడుగుతారు. మేడం లేదు అని చెప్పేస్తాడు ముందే, లేదంటే ఇక్కడ మన పని డిస్టర్బ్ అవుతా ఉంటుంది. మేడం లేదో అంటాడు. మేడం నచ్చిన ఫామ్, ఇష్టపడి చేసిన ఫామ్ కాబట్టి మేడం వస్తూ బజ్జీలు కనిపించినాయి. ఇంకా తీసుకెళ్ళిపోవడం, మనకి మెయిన్ తిండి కావాలి కదా. ఏం తిండి అంటారు కదా, తిండి మరి కడుపు నిండా మనం తినేంత తినాలిగా. పృథ్వీ ఎక్కువ తినలేం కదా, ఎక్కువ తినక అట్లా బక్కగా అవుతారు. పృథ్వీ లెక్క మేము మంచిగా తింటా. పృథ్వీ అట్లనే ఉండు కానీ పెద్ద షర్ట్ వేసిండు, టీ షర్టు కొంచెం పక్కగా ఎంత నీ ఏజ్? ఎంత అనుకుంటున్నా? 30 ఉంటే అనుకున్నాను. 31 అంటా ఉంది అప్పుడే. కానీ ఇంకా చిన్నపిల్లలు ఎక్కువ అవుతారు. మొన్ననే ఉడిచి అప్పుడే 31 అయినాయా? డాడీ వేస్తున్నాం టీ షర్ట్లు షార్ట్ వేస్తాడు డాడీ. పృథ్వీ మొన్ననే ఉడిచి అప్పుడే 31 వచ్చినాయా? పులిచిపోయిన వాసన వస్తుంది. నాకే 50 ఏళ్ళు ఎప్పుడు వచ్చినాయని నేను పరిశాన్ అవుతున్నా. ఇగో నువ్వు ఎన్ని రోజులు మాట్లాడినంటావే, దాని అవతల సైడ్ కాదు మాట్లాడేది, ఇవతల సైడ్ మాట్లాడు. మాట్లాడేది మాట్లాడుతుంటాడు. గ్రేట్. అవతల సైడ్ కూడా వచ్చి మాట్లాడితే ఏం లేదు. మీరు తినండి, ఛాలెంజ్ చేస్తురుగా, ఫుడ్ ఛాలెంజ్ అంట. ఛాలెంజ్ కదా. ఏం మాది ఎలా కూడా దావ చేసుకున్నాడు. ఎప్పుడు తెలుసు డాడీ? ఏ ఏజ్ లో ఉన్నప్పుడు తెలుసు? పృథ్వీ పరిచయం అయ్యి ఒక 5 years అవుతుండొచ్చు అంతే. అంతేనా? 5 years దగ్గర. 6 దాటి 7 క్లోజ్ అంటే 5 years నుంచి. నాకు తెలిసే 5 years అవుతుంది. అవును, మ్యారేజ్ కాకముందు మ్యారేజ్ కాలే అన్నప్పటికీ. లవ్ మ్యారేజ్ చేసుకోండి. ఎందుకులే స్వామి అవి మళ్ళా వద్దా చూడు అంటాడు. అది కట్ చేద్దులే, వేస్ట్ అన్నీ. ఏం కట్ చేయా నువ్వు మాట్లాడుతున్నావు కూడా. మాట్లాడుతుంది. పులిచిపోయినట్టుంది. ఎట్లా కట్ చేస్తాను మాటలు? పొద్దున చేసింటది పాపం, ఎండకు పులిచిపోదా? మరి ఎండగా వేడి మళ్ళా వేడి చేసింది. ఎగ్ బొండాలు అడిగితే బజ్జీలేమో అవి మంచివే, డబుల్ కోటింగ్ మమ్మల్ని వద్దన్నా కానీ మళ్ళా ఆమె బతిలాడుతుందని తీసుకున్నా. నేను వేడిగా ఉన్నాయని తీసుకున్నానే. ఇప్పుడు తినేటప్పుడు వేడి ఉన్నాయా లేవా? వేడి ఉన్నాయి. అదే వేడి అనే నాకు ఇప్పుడు డౌట్ వచ్చింది. తినబుద్ధి అవుతుంది అది. సరే చిన్న కడి కోట. ఇక్కడ చిన్న బాక్స్ ఉండాలి, ఎటుపోయింది? చిన్న బాక్స్ ప్లాస్టిక్ది, దాంట్లో కెమెరా అవి ఉన్నాయి, స్పీకర్లు. స్పీకర్ చిన్న ప్లాస్టిక్ డబ్బా. నువ్వు ఊరి నుంచి వచ్చిన రోజే ఉండాలి. నేను ఆ రోజు వంట చేసుకుని వెళ్ళినా అది మర్చిపోయినా. స్పీకర్ అంటే స్పీకర్ గిన్నె ఉంటాయి, చిన్న డబ్బాలో పెట్టుకుని.
అది ఆల్రెడీ నేను డబ్బాలో పెట్టి పెట్టినాను. ప్లాస్టిక్ బాక్స్ పెట్టినా. అవును ప్లాస్టిక్ డబ్బాలు ఆ రోజు వంట వేసి ఇన్నే పెట్టేసి చూసుకోలేదు. తడిస్తే పాడైపోతాయి వాటర్ ఈడుంటే అడిగిపోదు కానీ ఆడబెట్టినా మరి. ఎలక్ట్రిషియన్ పాపారాయుడు అంట. ఇక చూడు అసలు సర్దార్ పాపారాయుడు. ఇగో ఇక్కడేమో ఎవరు మా కోట కట్టల మిషన్ పెట్టిండు. కట్టెల మిషన్ పెట్టిండు. అగో రంపంతో వస్తుండు. ఇక వీళ్ళతో పెట్టుకుంటే కాదు కానీ నేను పోతా. కొంచెం పప్పులే కాకూర నింపుకొని చూడండి ఇట్లా చెట్లో తెంపుకొని అబ్బా ఎగ్స్ వేసుకొని వండుకోవాలి. చూడ ఎంత బాగుంటుంది. మస్తు తోటకూర తింటే మస్తు బ్లడ్ వస్తుంది. అయితే నాకు చాలా కాల్స్ వస్తున్నాయమ్మా. నేను ఇట్లా ఇబ్బందిలో ఉన్నాను, ఇట్లా షేర్ చేసుకోవాలమ్మా అని చెప్పి. ఇక్కడ బాగా సౌండ్ ఉన్నట్టుంది మనకి. మనం ఈ నుంచి వెళ్ళిపోయేది బెటర్ ఏమో కదా. ఆగిపోయింది మా కోట. ఇంకా నన్ను కోట కండాలు కరిగినాయి. చూడనిక సన్నగా ఉంది, ఇదేమో ఇంత గట్టిగా ఉంది అనుకుంటుండు. పచ్చిమిర్చినా ఆరెంజ్ కలర్ వచ్చినాయి మళ్ళీ. కోసుకో. ఇది మనం పక్కన పెట్టినాము. నీ పని పంచాయతీ నేను పోతా ఇడికించి. యూనిటీలో చెట్లు వేసినాం మిస్. అవి ఏం చెట్లు మనవి ఇవే అనుకుంటారు. ఇవి కాదమ్మ, ఇవి వేప చెట్లు. అవి వేప చెట్లు. మరి నేను మొన్న నువ్వు వీడియోలో చెప్పినప్పుడు నేను చూసిన. నేను మనం అవి వేసినాం అమ్మాయి. ఏది అవి సంపంగి. కానీ అవి రాలే. చూడండి ఆకుకూర ఎంత బాగుందో. ఆకుకూర తెచ్చి ఇక్కడ పెడదాం. ఇక్కడైతే మనకి మంచిగా ఫ్రెష్గా ఉంటుంది. మరి ఆవిడ ఇటు పోతే ఇటు అటు పోతే అటు ఉరుకుతుంది. అసలు ఈ గోంగూర చేసి తోటకూర పెట్టలేదు. ఎంత బాగుందండి అసలు. అబ్బా తెంపుతుంటే అయితే మస్తు సాటిస్ఫైయింగ్ ఉంది. బాగుంది. ఇక బీరకాయ చెట్టు వచ్చింది. బీరకాయ చెట్టుగా ఉంది. బీరకాయ కూడా కాసింది. ఇందాక అక్కడ మాట్లాడుతుంటే సౌండ్స్కి అంతా డిస్టర్బెన్స్ ఉందండి. అందుకే ఇంకా ఇటు వచ్చేసిన. అయితే మొన్న నేను వీడియో పెట్టినా కదా, ఒక అమ్మాయి అంటుండే, అమ్మ మీరంతా చాలా ఉందా వర్షం పడితే ఇవన్నీ మంచిగా వస్తుండే నాన్న. నీళ్ళేమో తక్కువ తక్కువ మనకి. ఆడ ఒకటి ఉంది అమ్మాయి పైన వెనక ఆడ తీగ ఉంది. దీనికోసమే నేను వస్తా ఉన్నా. ఈ మధ్య కాకరకాయ నేను లైఫ్ లో ఎప్పుడు తినలే కానీ మమ్మీ, మన ల్యాండ్ లో ఎప్పుడైతే నువ్వు తెంపితే చేస్తున్నావు మమ్మీ ఫ్రై, నాకు మస్తు నచ్చుతుంది మమ్మీ కాకరకాయ. ఇగో నిజంగా అండి, ఇది ఎక్కువ చేదు లేకుండా మస్తు టేస్ట్. అంటే మన ఫీలింగ్ ఏం తెలవట్లేదు కానీ మన చేలోటి మనకు మంచిగా అనిపిస్తున్నాయి, టేస్ట్ అనిపిస్తున్నాయి. నేను లైఫ్ లో తినను అసలు, ఎప్పుడు ముచ్చేటోళ్ళ. అంటే వారానికి ఒకసారి 10 రోజులకు ఒకసారి. ఇంకా అప్పుడు సీజన్ లో మనం అంతా బటర్ పంట వేసినాం కదా, అప్పుడైతే ఇంకా ఎక్కువ చేసిన ఎప్పుడు తినలే అసలు. కానీ ఈ మధ్య కొంచెం పంట తగ్గే కొద్దీ టేస్ట్ వస్తుందా? టేస్ట్ వస్తుంది. ఈ మధ్య మా మమ్మీ ఎప్పుడెప్పుడు వండుతుందా అని చూస్తున్నా కానీ వండుతలేదు. ఎక్కువ వస్తలేవు కదా నాన్న, కొన్ని వస్తున్నాయి.
అబ్బా అప్పుడు మనకు వచ్చినప్పుడు అలా అయితే బీరకాయ చూసిన చూసిన అయితే మన చెట్లు అన్నీ కనీసం ఒక కాయన్న ఇస్తాయి వాళ్ళ చెట్టు ఉంటే, అసలు ఇవ్వకుండా అయితే ఉండవు. అప్పుడు కాకరకాయ ఉన్నప్పుడు అయితే కాకరకాయ పకోడీ కూడా వేసుకోవచ్చు, చికెన్ పకోడీ లాగా. ఇటు కూడా ఉంటారన్న ఇంకేముందండి కాకరకాయల కోసం వచ్చాను. చూడండి అంత నీట్గా ఉంటాయి చెట్లు చూస్తే. ఒక మంచి ఊరికి వచ్చినట్టు. చాలా మంది అదే అంటారు, ఇది మా కొట్టే ఊడ్చిపెడతాడు, ఇగో ఊడ్చిండే ఊడుస్తుంటాడు. మీ వీడియోలు చూస్తుంటే అయితే మేము కూడా అలా తిరిగినట్టు ఫీల్ అవుతుంటాం అని చెప్పి చాలా మంది చెప్తుంటారు. పూలు ఎంత బాగా వచ్చినాయి. గులాబీ వచ్చింది, ఎంత బాగుంది చూడనా. సరే మర్చిపోకుండా ఒకటి దేనికి చూపించిన కావాలి. ఓకే పువ్వు గుర్తుగా, పువ్వు గుర్తుకు కదా, పువ్వు కలర్కి, పువ్వు రంగుకి. అమ్మా ఇంట్లోనే దుర్మార్గులు ఉన్నారు నాకైతే. ఏదైనా అంటే నీ ఇష్టం నీది, మా ఇష్టం మాది అంటారు. మరి అంతేగా. ఇవి ఇక్కడ రెడ్ గులాబీ, ఇవి శంఖం పులి వచ్చినాయి కొంచెం పొడవైనాయి. ఆ రోజు మనం వేసినాం కదా. అవును, ఇగో లైన్గా. ఇవి కొన్ని లేట్ గ్రోత్ ఉంటుందేమో మమ్మీ, టైం ఎక్కువ తీసుకుంటుందేమో. ఒక్కసారి వచ్చినాయి అనుకున్నా, కానీ ఇది బాగా అయింది. ఇంకా మళ్ళీ పోవడం అనేది ఉండదు. ఇందులో మనకి ఆరెంజ్ ఉంది, రెడ్ ఉంది, ఇంకేం రకం? రెండేనా? ఆరెంజ్ రెడ్ రెండు రకాలు తెచ్చినాం ఆ రోజు. అయితే ఎవరో అంటుండే మన వాళ్ళు, అమ్మవారికి పూజ చేస్తారు కదా, ఒకవేళ చెట్టు పెద్దగా అయితే కొట్టేయాలంటే కొట్టేయచ్చా అన్నారు. అంటే కత్తి పెట్టి నరకచ్చా అని. ఏమమ్మా ఇంతవరకు మనకైతే లేదు. మా ఇంట్లో రావి చెట్టు, ఆప చెట్టు రెండు వచ్చిండే. ఇప్పుడు మేము ఇల్లు కట్టినాం కదా, అప్పుడు మేము పంతులు చేయించి పెద్ద పూజ చేయించి శాంతి చేయొచ్చు. అంటే ఇంకా పంతులు ఎట్లా చెప్తే అట్లా, ఇంకా మా పంతులు ఎట్లా చెప్తే అట్లా చేపించి లగ్నం చేపించి ఏదో ఇంకా ఆయన చేపించుకొని ఇప్పటికీ ఆ కొమ్మలు మా ఇంట్లోనే ఉన్నాయి. అవి ఎండిపోయి కొమ్మలు అంతా ఇట్లా పౌడర్ రాలుతుంది ఇట్లా టచ్ అయితే. అట్లున్నా కూడా అది కవర్ లో వేసి పెట్టింది మా మమ్మీ. అది అట్లనే దేవుడు మళ్ళా వీకేసినట్టున్నాయి. పెట్టుకున్నా కోతులు ఏమున్నాయి, పప్పా చెట్టు కాడకు వచ్చి ఈ వీక్ పడేస్తుంది. ఆకులు ఏమైనా టేస్ట్ ఉంటాయేమో. పప్పాస్ ఆకులు, పప్పాసకాయలు ఇష్టంగా తింటాయంట కోతులు. ఇగో ఇప్పటికి మూడోసారి ఇప్పుడు కట్ చేయడం. లేతే తెంపుతా, కొన్ని ముదిరిపోయినాయి. ఇది నిన్న మొన్న వచ్చినాయి. అయితే అది కట్ చేయమ్మా, మేము కట్ చేపియము. మనకి ఇక్కడ ల్యాండ్లోనే కదా, ఎంత పెద్దగైనా నో ప్రాబ్లం, మనకేముంది ఇబ్బంది. ఒకవేళ అలాంటి పరిస్థితి ఏదైనా వస్తే తెంపాలి అని, కట్ చేయాలని, ఇక అప్పుడు దాన్ని బట్టి మేము చేస్తాం. మాక్సిమం కట్ చేసే అంత అవసరం లేదు. అప్పుడంటే మన ఇంటి ప్లేస్ లో ఉండే ఇల్లు కట్టడానికి ఇబ్బంది కాబట్టి తీయాల్సి వచ్చింది, లేదంటే ఇక్కడ ఏం ప్రాబ్లం మనకి. ఇంత 5,000 గజాల్లో చెట్టు మనకి ఏం కాదు. వాటర్ బాగుండదు, వర్షం బాగుపడి నీళ్లు బాగుపడితే బాగా కదా వస్తుంది. అన్ని పెరుగుతున్నాయి కానీ కొంచెం స్లో గ్రోత్ మమ్మీ. వెంటనే రావడానికి మనం ఏమైనా ఎరువులు అన్ని వేస్తున్నాము. బాగా చేస్తే వచ్చినాయా, ముదిరినాయా? ఇవి బీనీస్లు కదా మమ్మీ. బీనీస్లు కదా నాన్న, అలసందలు. ఇగో ఇంకా ముదరాలి. అలసందలేనా చేదుంటా? చేదుండవు. ఇగో ఆడ వచ్చినాయి చూడు కాయలు అన్నిటికీ. ఒక్కసారి వండుకొని తినేటట్టు వచ్చినాయి నాన్న. ఇగో పప్పులు, ఇగో ఈ లేక వీటిలో కూర ఉండొచ్చు. మళ్ళీ ట్రిప్ వచ్చినప్పుడు వస్తాను, వచ్చి చెప్తా. మొన్న అయినా నాన్న కాయలు అట్లా, అది మనం వచ్చినప్పుడు ఇక 2 కాయలు, ఆ 2 కాయలు దొడ్డువి. అయితే అమ్మ నువ్వు కోడల గురించి ఇట్లా చెప్పినావు కదా, అమ్మ మాటలేని ఇట్లా చేస్తారు అది ఇది అని చెప్పి. మా అమ్మ చాలా బాగా చూసుకుంటుంది.
అలాంటి వాళ్ళని ఇబ్బంది పెడితే బాధ కదా అని చెప్పి అన్నది. నేను ఎప్పుడైనా మా అమ్మ అత్త అనేది కాదు, ఎవరు తప్పుంటే వాళ్ళది. కోడళ్ళు కూడా కొంతమంది దుర్మార్గంగా ఉంటారు. అత్తలు ఎంత మంచిగా ఉన్నా కూడా కోడళ్ళు కొంతమంది వాళ్ళు మంచిగా ఉండాలనే చెప్తాను నేను. ఎవరైనా మనకేమి ఆ అత్త అదేదో పెద్దవాళ్ళ శాస్త్రం చెప్తారు చూడు, తల్లి అల్లం పెళ్ళం బెల్లమారా అని ఊరికే ఇట్లా వాడుతుండే అప్పట్లో. అట్లా మనం అత్త అల్లము కోడలు బెల్లం అన్నట్టు ఇట్లా ఏం చెప్పము. మనకి ఎవరైనా కోడళ్ళు అత్తమ్మల్ని మంచిగా చూసుకోవాలి, అమ్మల లెక్క అత్తమ్మలు కోడళ్ళని బాగా చూసుకోవాలని నేను ఇదే చెప్తా. అయితే తను అట్లా చెప్పింది. మరి మా అమ్మ ఇట్లుంది అమ్మ మీరు అట్లా చెప్పారు కదా అని. నేను ఎప్పుడు మంచి వాళ్ళనే సపోర్ట్ చేస్తాను తల్లి, నేను ఎవరికి శత్రువుని కాదు. ఆ రోజు ఆ అమ్మాయి అట్లా చెప్పి ఏడ్చింది. అట్లాంటి వాళ్ళు అట్లా ఉండకండి అని చెప్పిన తప్ప అట్లా చేసేదాన్ని కాదు. అంటే అత్తనే దుర్మార్గంగా చూపించేదాన్ని కాదు. నిజానికి పాపం ఇప్పుడు కోడళ్ళు కూడా చాలా దుర్మార్గంగా కొన్ని ఇన్సిడెంట్లు అయితే అండి. మరి ఇప్పుడు భర్తలను చంపుతారంట, దరిద్రపు గాడిదలు. ఇంకా తిట్టనికి కూడా వస్తలేదు నాకు. ఏం బతుకండి ఆ బతుకు అసలు, భర్తను చంపుతూ. నిన్న కూడా ఒక ఇన్సిడెంట్, సెల్ఫీ తీసుకుందాము నీళ్ళల్లో దోసిందంట హస్బెండ్ని. ఎక్కడ పోతుర్రండి, ఎంత నాశనంగా మొత్తము పిల్లల్ని చంపుతుర్రు. పాడు మళ్ళా దేనికోసం, ఎందుకు కనాలి? అట్లాంటి వాళ్ళు పెళ్ళిళ్ళు ఎందుకు చేసుకోవాలి? ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు తిరిగి సావచ్చుగా. బిడ్డలు ఎందుకు ఆగం చేయాలి, భర్తను ఎందుకు ఆగం చేయాలి? ఒక లైఫ్లో పోయి ఒకరిని ఎందుకు అట్లా నాశనం చేయాలి? వాళ్ళకి అలాంటి సోకులు ఉంటే పెళ్లి పటాకులు లేకుండా ఆ సోకులు అట్లనే తిరగాలి. ఎందుకు పాపం ఒక బిడ్డని ఇట్లా చేయాలి? ఆడపిల్లదైనా ప్రాణం, మగపిల్లడిది ప్రాణం కాదా? మగపిల్లడైనా ఆడపిల్లైనా వాళ్ళ అమ్మ కనుక్కోదా మా పిల్లోడిని? ఉండదా? ఏందో ఏమో అసలు దుర్మార్గంగా తయారవుతున్నారు. ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి, కొంతమంది అయితే మొగుడికి విలువ కూడా ఇవ్వరు. నేను కొందరిని చూస్తుంటా, ఇట్లనే చెప్తుంటారు కూడా, విలువే ఇవ్వకుండా ఇట్లా ఉంటుంది అది అని చెప్పి. మీరు మీ హస్బెండ్కి ఎంత విలువ ఇస్తే మీ విలువని మీరు కాపాడుకున్నట్టు. హస్బెండ్కి విలువ ఇవ్వకపోతే మీకే విలువ ఉండదు. ఇంకోటి మంచోడో ఎడ్డోడో గుడ్డోడో చెడ్డోడో తెలివి తక్కువడో తెలివి అయినవాడు అంటే తెలివైన వాళ్ళే ఆల్మోస్ట్ అందరూ, మగవాళ్ళందరూ కూడా పిల్లల్ని మంచిగా చూసుకునేటోళ్ళే. ఎవరన్నా అట్లా పనికి రాని వాళ్ళు ఉన్నా కూడా భర్త అనేటోడు భర్త స్థానం భర్తదే. ఆయన ఉంటేనే స్త్రీకి గౌరవం విలువ. బయట భర్త అనేటోడు ఉంటే మీరు ఈ తాళి వేసుకొని లోకమంతా తిరిగి వచ్చినా కూడా ఆమెకి పెళ్ళి అయింది, భర్త ఉన్నాడు అనే ఒక గౌరవం ఉంటుంది. మొగుడిని వదిలేసిన గౌరవం ఉండదు. పెళ్లి కాకుండా ఇయర్స్గా అంటే పెళ్లి కాకుండా ముసలిలు అయిపోతా ఉన్నా కూడా గౌరవం ఉండదు. ఎందుకు పెళ్లి కాలేదో, ఎందుకు ఇట్లనా అని. అంటే నేను ఏం చెప్తున్నా అంటే, నేను ఎవరిని చేయట్లేదు కానీ నేను భర్తకున్న ప్రాధాన్యత చెప్తున్నా. భర్త అనేటోడికి మనం ఎంత విలువ ఇవ్వాలంటే, నేను లాస్ట్ టైం కూడా ఒకసారి చెప్పిన, కొత్తలో ఎవరితో ఒక ఇన్సిడెంట్ వచ్చినట్టే. భర్తకి ఏదైనా ఒక పుండు అయ్యి చీము రక్తం కారుతా ఉన్నా కూడా పెళ్ళాం వచ్చి నాలుగుతో నాకి ఆ చీము రక్తాన్ని శుభ్రం చేసినా కూడా ఆయన రుణం తీర్చుకోలేరంట. భర్త అనేటోడిది అంత విలువైన పాత్ర ఒక ఆడమే లైఫ్లో, అంత విలువైన పాత్ర. తల్లిదండ్రి కంటే ఎక్కువ భర్తనే. భర్తకు చాలా విలువ ఇవ్వాలి. అట్లనే ఏదైనా చెప్పాలంటే ఇప్పుడు మన పిల్లల లెక్కనే చెడు చేస్తుంటే కూడా దండించాలి, ఇది చేయొద్దు నువ్వు అని చెప్పి. మరీ అట్లా అని చెప్పి ఆయన ఏం చేస్తుంటే ఆయనకి ఒత్తాస పలకూడదు. ఇప్పుడు ఆగం చేస్తుంటాడు పైసా, ఎట్లా ఆగం చేస్తావు, ఎందుకు చేస్తావు, నా పిల్లలు ఉన్నారు, నా పిల్లలు కాకుండా నువ్వు ఎట్లా చేస్తావు, కొట్లాడాలి. పిల్లల్ని కూడా ఏకవచనంలో, మన పిల్లలని కూడా కాదు, నా పిల్లలకి ఏం చేస్తావు, నాకు ఎట్లా ఏంటి అని చెప్పి భర్తను అలాంటి విషయాల్లో కొట్లాడాలి. సరే కొంతమంది ఆడవాళ్ళు పిచ్చి అట్లా చూసి అట్లా ఏదైనా ఉన్నా కూడా అది కూడా కట్టడి చేయాలి. ఇదంతా తప్పు, ఇది కరెక్ట్ కాదు, రా నా కాడికి రా కావాలంటే అని చెప్పి. తప్పులే, భర్తని పిలుచుకొని దగ్గర పోయిన తప్పులే, అట్లా చేసుకోవాలి తప్ప భర్తకైతే విలువ ఇవ్వాలమ్మా. కొంతమంది చెప్తా ఉంటారు ఇట్లా మొత్తం విలువ లేకుండా ఇట్లా చేస్తుంది, విలువ లేకుండా ఇట్లా చూస్తుంది అని చెప్పి. ఈ మధ్య అయితే నేను ఇట్లనే ఏదో ఒక ముచ్చట ఇట్లా చెప్తున్నా కదా, అయితే చాలామంది నాకు అవి షేర్ చేసుకుంటారు.
అమ్మ ఎట్లుంది నాకేదో మీతో చెప్పుకుంటే మా అమ్మతో చెప్తున్నట్టు నాకు కొంచెం అదేంటిది బాధ కలిగినప్పుడు ఇట్లా మీతో మాట్లాడినా కానీ ఇట్లా మీకు మెసేజ్ చేసినా కూడా నాకు మంచిగా అనిపిస్తుంది అని చెప్పి చాలామంది మెసేజ్లు పెడుతున్నారు. సరే మనం మాట్లాడితే ఒక్కరికన్నా అవును కదా అయ్యో అని ఒక్కరన్నా అనుకుంటారని చెప్పి నేను మీతో షేర్ చేసుకుంటున్నాను అన్నీ. ఎప్పుడైనా సరే భర్తకి విలువ ఇవ్వాల్సిన విలువ ఇవ్వండి. అట్లనే ఆ భర్తని ఇచ్చిన అత్తమామలు కూడా మంచిగా చూసుకోండి. కొంతమంది అంటుంటారు మీ బిడ్డ అత్తమామలు ఏమైందని. నేను ఇంత చెప్పే మాకు తెలియదా? మా చేయమా మా చిన్నమ్మ కొడుకే ఇచ్చింది. మా చిన్నయ్య చచ్చిపోయినా అనించి తీసుకురమ్మంటారు వాళ్ళ మామని. మా పిన్ని ఇక్కడ లేదు, బయట ఉంటుంది. ఆమెని అనించి తెచ్చుకొని చూడమంటారు. మాకు తెలియదనే అనుకుంటారా? నేను ఇంత చెప్పాను, నా పిల్లలు నేను ఇట్లా పెంచుకున్నా, నేను నాకు చెప్పే తరీకి లేదంటారా? ఆమె మా అమ్మ చెల్లె, మా అమ్మ ఆమె ఒక తల్లి పిల్లలు పుట్టిన వాళ్ళు. మా అమ్మ చనిపోతే ఆమె మా అమ్మలాగానే ఉండే, అన్నీ చూసుకుంటా ఇట్లా. మాకు ఏముంటా చెప్పండి? అంతే. మాకు మీరు వెత్తి చూపినీకి మీకు తెలవక వాగడం తప్ప ఎవరన్నా ఒకరిద్దరు తెలిసి ఎత్తి చూపినీకి ఏముండదు. మీరు మా లైఫ్లో మీరు మా దగ్గరకు వచ్చి చూస్తే. ఇంకోటి, కొంతమంది అడ్డం దొడ్డం ఏదో తింటుంటే అదేంది ఇదేంది నీళ్ళు గీళ్ళు అది ఇదని కొంతమంది ఇట్లా అంటుంటారు. అవును, మా ఫుడ్ స్టైల్ అదే. దాన్నే కదా చూస్తున్నారు, దాన్నే కదా మా వాళ్ళు ఇష్టపడుతున్నారు, మా వాళ్ళు ఎంకరేజ్ చేస్తున్నారు. వాళ్ళ కోసమే కదా మేము పెడుతున్నాము. ఒకవేళ మా ఫోటోలు అది ఇది పెడితే మంచిగా మర్యాదగా పెట్టుకొని అమ్మ అని చెప్పి సపోర్ట్ చేయిస్తూ మంచిగా మాట్లాడితే మీకు వ్యూస్ సబ్స్క్రైబర్స్ అట్లా పెంచుకుంటే నో ప్రాబ్లం. అట్లా కాకుండా ఒక్క మాట మితిమీరినా కూడా శిక్ష ఎట్లా ఉంటుంది అనేది నేను మీకు చూపిస్తా. ఆల్రెడీ ఒక 5-6 మంది మా దగ్గరకు వచ్చి ఇట్లనే ఏదో ట్రోల్ చేద్దామని చెప్పి మామూలుగా సాఫ్ట్గా వెళ్తే మేమేమి పెట్టుకోము. చాలామంది పెట్టుకుంటారు మంచిగా. ఒక ఇట్లా కొంతమంది ఒక 2-3 అయితే చూసినాం, ఇంకా మన చాలామంది అని కాదు. కానీ అలాంటివన్నీ పట్టించుకోవాలి. కానీ ఓవర్ యాక్షన్ చేస్తూ మాట్లాడితే అది కరెక్ట్ కాదు, మంచిగా ఉండదు. మీరు అది ఫేస్ చేయలేరు. అదైతే నేను మంచిగా చెప్తున్నా, మంచిగా వినండి. ఇంకా అది విషయం. అయితే ఆడవాళ్ళు ఇది వస్తే పోతా ఇటు పోయి అట్లా వెళ్ళిపోతా. నా కొడుకు అక్కడ కింద కూర్చొని అవుతున్నాడు. ఇందులో కొన్ని మాత్రమే ఉంటాయి. ఈ గోంగూర అయ్యి చెప్తున్నా. అయితే అమ్మా ఇట్లనే హస్బెండ్ చెప్పినా కదా, హస్బెండ్ విలువ హస్బెండ్కి ఇవ్వాలి. అట్లనే ఇష్టం వచ్చినట్టు అయిపోతారు ఆడవాళ్ళు. అట్లాంటి ఆడవాళ్ళు మీకు అంత కోరికలు వచ్చి మొగుడిని చంపి పోయేకంటే మొగుడుతో పిల్లలకి అంటారు కదా. అంటే మీ మొగుళ్ళు మొగాళ్ళే కదా, పిల్లలకి అంటారుగా, మంచిగా ఉంటురుగా. పిల్లలు అయి పుట్టినాక ఇప్పుడేమొస్తుంది మీకు పోగాలం నాశనకాలం. బిడ్డలను ఎందుకు కనాలి అట్లాంటి వాళ్ళు? అంతగానో కొట్టుకొని వస్తుంటే మొగుడిని గుంజుకోపోండి. సృష్టి విరుద్ధ పనులు చేస్తారు కదా. మొగుళ్ళని చంపి మొగుళ్ళని విలువ లేకుండా బిడ్డలను చంపుతూ మొగుళ్ళను చంపుతూ ఎంత అన్యాయంగా ఎంత ఘోరంగా ప్రవర్తిస్తున్నారు. దానికంటే అన్యాయమా? మొగుని రూమ్లో గుంజుకోపోండి. మీకు అంత హద్దులు మీరిపోయి ఉంటే ఎందుకు అట్లా అంటే పనులు చేస్తారు కొందరు. కొన్ని న్యూస్లలో చూస్తలేమా? అట్లాంటి వాళ్ళు ఎవరైనా మన పక్కన ఇంట్లో ఉంటే మనం అలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయొద్దు. అసలు సమాజంలోంచి వెలివేసినట్టు చేయాలి. వాళ్ళ నలుగట్లోకి తిరగనియద్దు, నలుగురు మాట్లాడద్దు. అబ్బాయి ఏంద్రా ఈ బతుకుని అని ఈ ఒక్కదాన్ని చూసుకొని ఇట్లా నాశనం అయిపోయినా అనేటట్టు వాళ్ళని వెలివేసేయాలి. పెండ్లైన ఆడవి ఇట్లనే బిడ్డల్ని ఇట్లా ఆగం చేస్తూ మొగుడిని ఆగం చేస్తూ ఉంటాయి. అదిగండి విషయం. ఏంటి మామిడికాయలు కూరకు తెలుసుకొని పోదామా ఏమైనా యూజ్ చూస్తున్నా. ఇంకా అవసరం లేదేమో లేప. ఇవైతే ఇవి వస్తూ ఉన్నాయండి. ఇగో మళ్ళీ ఇవి చిన్నవి వచ్చినాయి, ఇవి పెరుగుతూ ఉన్నాయి. జీడి మామిడి పెరిగిందా నాన్న? పెరుగుతున్నట్టు వస్తుందా మీ యాప చెట్టు ఎంత బాగైందా? మంచిగా నీడిస్తుంది.
గోరింటాకు ఇంత తెంపుకోపోయి పెట్టుకున్నామండి. ఇగో ఇంత ఇట్లా అయింది చేతులు పెట్టుకొని చెల్దినే కడిగేసుకున్నాం. ఇదేది మునగాకన్నా మునగపూత అంతా రాలిపోయింది. ఒక్కయన్నా వస్తుందేమో అనుకుంటే రాలిపోలే నన్ను మొత్తం తినేసినాయి. ఇవైతే చూడండి ఒకటి జానాడ బొడుగు ఈ కాయలు చూడు ఎంత లాభం. ఇది చూడను ఇది ముదిరివి. మొన్న బెండకాయ పులుసు పెట్టుకుందంట కొట్టగా. అదే చెప్తాను చెప్పినా మేడం మొన్న వెళ్ళిండండి అని. అది చెప్పుట్లోనే నీళ్ళు వస్తాయి నాకు. పులుసు పెట్టుకొని ఎట్లా చేస్తాడేమో తెలియదు కానీ చెప్పేటప్పుడు ఇవేందా ఇట్లా అయింది. ఇది తినేసినాయా మమ్మీ? అవి ఒంటరెక్కలు వచ్చినాయి పూలు. ఈరోజు ఏం చేసుకున్నావు కోటయ్య అంటే సండే కదా, కిలో మటన్ తెచ్చుకుందంట. కిలో మటన్ తెచ్చుకొని అర్ధ కిలో కూర వండిండంట. అర్ధ కిలో ఫ్రై చేసుకున్నా, అర్ధ కిలో వాడిచి పెట్టిండంట ఎవరికి. అట్లా మా కోటయ్య ధూమ్ధాం అస్సలు తగ్గడు దేంట్లో. మాకు తగ్గట్టే ఉన్నాడు. ఎందుకు మేడం లైఫ్ ఎంజాయ్ చేస్తాడు కోటయ్య. కష్టపడే కానీ తినాలి మంచిగా. ఆయనకి ఏం మంచిగా ఎంజాయ్ చేస్తాడు ఆయన. మంచిగా తినాలి ఏంది అని అంటాడు. ఇవన్నీ ముదిరైపోయినాయి లైన్గా ఉండే కాయలు. ఎప్పుడైనా అంతే, మంచిగా కష్టపడాలి, పని చేసుకోవాలి, మంచిగా తినాలి. అట్లనే సంపాదించినంతా తినకూడదు, అది తప్పు. ఉన్న దాంట్లో తినాలి, ఉన్న దాంట్లో మంచి ఆరోగ్యమైన ఫుడ్ తినాలి. హెల్త్ చూసుకోవాలి. హెల్త్ చాలా ఇంపార్టెంట్. పిల్లలకి ఎంత చేయాలి అంత చేసుకోవాలి. ఇంకోటి ఫుడ్ ఛాలెంజ్ లో కూడా ఇది ఎక్కువ తినాలి అంటారు. హెల్త్ ఇంపార్టెంట్ కదా, కొన్ని చూసుకుంటూ చేసుకోవాలి. ఇంకోటి మనకు 100 రూపాయలు వచ్చింది అనుకో ఆదాయము, 100 రూపాయల్లో 20 రూపాయలు తినాలి, 20 రూపాయలు ఖర్చులు పెట్టుకోవాలి, 80 రూపాయలు సంపాదించుకోవాలి, 60 రూపాయలు అయితే పక్కన పెట్టాలి. అంటే 2 వంతులు పక్కన పెట్టాల్సిందే. 40 రూపాయలు మన ఖర్చులకి తిండికి అంతా తీసేస్తే అంతకంటే ఎక్కువ పక్కన పెట్టాలి. మీకు తెలుసా అండి, నేను చెప్పినా కదా చాలా వాటిల్లో నెలకు 523 అని అడిగిన నేను. ఇగో ఈరోజు ఇక్కడ వరకు వచ్చినామా అంటే అంతే. మా రాముడు కష్టపడుతుండే నేను కూర్చోలే, నేను ఇంట్లో ఉండే ఏదో ఒక పని చేసిన. మిషన్ కుట్టుడు, అదేంటిది హ్యాండ్ వర్క్ అయితే అన్నీ ఇట్లా హ్యాండ్ వర్క్ చేసుడు, పార్లర్ బ్యూటీ పార్లర్ ఇంట్లోనే చేసుడు, నేర్పించుడు, మిషన్ నేర్పించుడు, తర్వాత డ్వాక్రా గ్రూప్స్ చేయించుడు. నేను కూడా గ్రూప్లో ఉన్నా, లోన్ తెచ్చుకున్నా, దాంట్లోంచి మిషన్లు అదేంటిది మీకు ఇవన్నీ సాయంత్రం కష్టపడుతుందో ఇగో దాన్ని పెట్టడానికి. అయితే నేను ఇగో ఇవి పెట్టమన్నా. ఏవి ఇవి ఏది పోయింది, తడకెట్టు పోయింది, పోయింది. అయితే వద్దు మేడం, ఎందుకు అవన్నీ, మనకు నవారు రేపు వస్తుంది కదా, మంచం రేపు పలుకుంటాం కదా, ఇది కట్ చేసేసేస్తా అన్నాడు. లేకపోతే దానిపైన ఉండే కట్టెలన్నీ కట్ చేసి పెట్టేసి అన్న. అవి కూడా వద్దంట, అవి కట్ చేసిన ఒకటి ఇవి కట్ చేసిన ఒకటి అని కూర్చొని ఇంకో అట్లా చేస్తుంది. ఈరోజు మన ఆకులు స్పెషల్ పప్పి వెజ్ డే స్పెషల్, రేపు ఎల్లుండి వెజ్ డే స్పెషల్. ఎప్పుడైనా సరే అండి, భార్య భర్త కష్టపడి పని చేసుకోవడం. మమ్మీ ఈ పువ్వు మమ్మ అందులో ఏది సంపంగి మధ్యలో పువ్వుని నలిపిన చూడడం సాంబ్రాణి టైప్. అది ఏది, అది కర్పూరం. కర్పూరము ఏదో ఉంది నాన్న, ఏదో పూజా వాసన వస్తుందా? అవును, పూజ వేలు దొరుకుతాయి చూడు. నాటకాలు చూడు ఎంత ఎక్కువైందో, చూపించేద్దామా అక్కడ పోనీ మొదలు అదేం తింటాం. అది చూపి చేసినది రావాలి. అంత కష్టపడి మట్టి బాగా తోట ఉంటే బాగుంటుంది.
సీతాకొక చిలుకలుగా మారుతున్నాయి చూసినాం అన్నీ. నువ్వేమో అట్లనే అంటున్నావు మమ్మీ సీతాకోకం చిలుకలు. ఆ సపోటాలు ఉన్నాయంటే చాలా సపోటాలు నింపుకోమోదాం. పృథ్వీ మామిడికాయలు నింపుకొచ్చుకోండి. జాంకాయలు కూడా ఉన్నాయి. అవి జామకాయలు మామిడికాయలు ఇప్పుడు పచ్చడికాయలే ఉన్నాయి నేను ఇక్కడ ఏం లేవు. నేరేడుకాయలు రావా అమ్మ ఇంకా? ఇంకేదైనా ఇది మళ్ళీ వర్షం పడితే ఇవి మళ్ళీ వాటి ప్రతాపం అవి చూపిస్తాయి ప్రతి చెట్టు. అయితే అండి ఎప్పుడైనా సరే నేను చెప్పేది మిడిల్ క్లాస్ వాళ్ళ కోసం. ఎందుకంటే నేను కూడా మిడిల్ క్లాస్ నుంచే వచ్చిన. నేను మా ఇంట్లో అమ్మగారి ఇంట్లో నేను ఎంత బాగా నా చిన్నప్పటి నుంచే మా ఇంట్లో డైనింగ్ టేబుల్, మా ఇల్లు, మా గత సీడీ ప్లేయర్లు, కలర్ టీవీలు అంటే ఊర్లో లేని విధంగా మేము అట్లా అంతా పెరిగి అంతా చేసుకొని నేను అంతా ఉన్నా కూడా నాకు పెళ్ళినప్పుడు నేను ఇంత ఇబ్బందిగా గవర్నమెంట్ జాబు ఇప్పిస్తామని చెప్పి చేసుకుని మళ్ళీ రాకపోవడం ఇదంతా మీకు తెలిసిందే. అట్లా ఉన్నా కూడా ఎప్పుడు ఎక్కడ ఒకరిని ఆశించకుండా ఒకరిని ఇచ్చేయకుండా కష్టపడి ఇద్దరం మా రాముడు కష్టపడి బిజినెస్ స్టార్ట్ చేస్తే నేను ఇంట్లో ఖాళీగా ఉండకుండా పిల్లల్ని స్కూల్కి పంపించుకుంటూ నేను అదే టైలరింగ్ చేయడము. ఒక్కొక్క రోజు అయితే 10 చీరలు కుట్టిన రోజులు కూడా ఉన్నాయి. 8-10 బ్లౌజులు కుట్టిన రోజులు కూడా ఉన్నాయి. అట్లనే మిర్రర్ వర్క్లన్నీ చేసుకుంటూ ఇంట్లోనే పిల్లల్ని చూసుకుంటూ పిల్లలు ఇంకా నాతోని ఇంకా అవసరం లేదు 6th 7th క్లాస్కి వచ్చారు. ఇంకా పర్వాలే అన్నప్పుడు ఇంకా అంజనా ఫౌండేషన్ పెట్టి సేవా కార్యక్రమాలన్నీ స్టార్ట్ చేసి ఇంకా నేను మహిళల కోసం ఏమైనా చేద్దామని చెప్పి చాలా డ్వాక్రా గ్రూప్స్ ఇంకా అట్లనే వాళ్ళకి కొన్ని ఇంట్లోనే ఉండి చేసుకునేటట్టు కొన్ని హోమ్ వర్క్స్ అదే చేయించడం, శిక్షణ ఇప్పించి అవన్నీ కూడా చేయించిన. అట్లా లైఫ్ ఇక్కడ వరకు వచ్చిందండి. ఇప్పుడు అవి కూడా నేను ఎందుకు చెప్తా అంటే ఎవరికైనా ఇట్లనే యూజ్ అవుతుంది. ఖాళీగా ఇంట్లో ఉంటే అమ్మలక్కలతో ముచ్చట్లు పెట్టుకుంటూ టైంపాస్ అయిపోతుంటుంది. పిల్లల్ని స్కూల్కి పంపించినామా ఇంట్లో ఏదో ఒక వర్క్ చేసుకోవాలి. ఆడవాళ్ళు కూడా ఖాళీగా ఉండొద్దు. వాళ్ళ పైసలు వాళ్ళు సంపాదించినట్టు ఉండాలి. ఇప్పుడు టకావని చీర గీర కొనాలన్నా చేయాలన్నా కూడా మనకు కొంతమందిలో మిడిల్ క్లాస్లో ఏమవుతుందంటే పని చెయ్యనియరు, ఇంట్లో ఉండి చేసుకొని ఇవ్వాలి మగవాళ్ళు కూడా. అట్లనే ఆడవాళ్ళు కూడా ఖాళీ ఉండదు, చేసుకోవాలి. అన్ని తెంపేనా? నా తెంపునానా మొన్న ఒకటి కింద పడ్డదని వచ్చింది డాడీ. పండు అయిపోయింది అమ్మది. ఎంత టేస్ట్ తెలుసా తిన్నా నేను మస్తుంటే పడ్డదా ఇప్పుడు బాగుందా? అన్ని తెంపేనా చిన్నవి కూడా? చిన్నవి కాదు ముదిరినవి. ఒరే మాగింది రాడా చెట్టు మీద మాగిందా? ఇగో చెట్టు మీద ఎట్లా మాగిందమ్మా? ఇగో ఎట్రే చెట్టు మీద మాగవు ఇది. ఇగో నాన్న ఇప్పుడు తెంపినది. ఇగో అది భూమాత తీసుకున్నా మిర్చి. ఇక పట్టుకో. నా పండుగను చూసి తీసుకున్నారా మీరు అని. అబ్బా అంటే లెక్క నేను ముదిరిపోయినట్టే. మాయిపోయింది, ఎంత బాగుంది. అరే ఇది కూడా మాయింది ఏంది ఇట్లా పట్టుకోగానే. మన పెద్ద చెట్లు పెద్ద అయిపోతాయి మమ్మీ. ప్రతి సీజన్ ఏదో ఒక పంట ఇంట్లో నిండుగా పెట్టుకొని తినచ్చు. విరక్తి వచ్చేదాకా తినచ్చు ఆ సీజన్ అంతా. అన్నీ టచ్ చేసి చూసిపోతున్నాయి మమ్మీ. తెంపే రాదమ్మా, అన్నీ అయిపోతాయి. పనులు అయిపోతాయి తెంపే మమ్మీ. కొన్ని పిందెలుగా ఉండేట్టు చూస్తున్నాను, మరీ చిన్నగా ఉండేవి. ఇది తెంపేనా? ఇలాంటివి అవి మరీ చిన్నగా లేవు, చూడు తెలిసిపోతాయి. చిన్న అంటే ఉన్నాయి మరీ చిన్నగా తీసినావు కానీ మావుతాయి లేవు. మాయిపోతాయి మమ్మీ, చిన్నవి కూడా మాయిపోతాయి. ఈ చెట్టుకి అయితే కొంతమంది అండి చాలామంది అమ్మ మేము ఇన్స్పైర్ అయ్యి మేము ఇట్లా చేసుకుంటున్నాం మేము బాగున్నాం అని చెప్పి చాలామంది అంటారు. అయితే కొంతమంది ఏం ఫీల్ అవుతుంది తెలుసా? ఇగో నేను ఏమన్నా పని చేసుకుంటుంటే మిషన్ కుట్టుకుంటుంటే లేకపోతే బట్టలు అమ్ముకుంటుంటే ఇట్లా చేసుకుంటుంటే
గెతిలేక చూడు అనే మా వాళ్ళనే మాకు చిన్నతనం అని చెప్పి. చూడండి మా ఎవ్వరు కూడా ఏ అయినోళ్ళు పోయినోళ్ళు మనకి ఎవ్వరు ఏం పెట్టరు. మనం మంచిగా ఉంటే ఓర్వలేరు, చెడిపోతుంటే అదేంటిది బాగుపరుస్తారు. కాబట్టి అలాంటి వాళ్ళని పట్టించుకొని అవసరమే లేదు. ఎవరైనా సరే మీరు గుర్తుపెట్టుకోండి, ఏదైనా చేస్తుంటే అట్లనే ఓర్వక అంటుంటారు, ఎందుకు అంత కరువు, ఎందుకు అంతగానో అన్ని పనులు చేసుకుంటారు, ఎందుకు ఉండేది చాలదా, లేకపోతే ఇట్లా అట్లా అని చెప్పి ఏదేదో అంటుంటారు. ఉంటే సాలేదానికి ఎంతవరకు. ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి ఫ్యామిలీ ఉంది, వాళ్ళ వైఫ్ సురేఖ గారు పచ్చళ్ళు పెట్టారు గెతిలేకనా. ఎప్పుడైనా సరే ఆడవాళ్ళు అనేది ఏదో ఒక దాంట్లో వాళ్ళ నైపుణ్యం తీర్చుకుంటుండాలి. మన బ్రాహ్మణి ఉన్నారు, బాలకృష్ణ గారి బిడ్డ, చంద్రబాబు గారి వాళ్ళ కోడలు, తను మదర్ అదే పాలది, వాళ్ళది పెద్ద స్థాయి పెద్ద బిజినెస్లు, మనది చిన్న స్థాయిలో చిన్న బిజినెస్లు చేసుకోవాలి. తప్పేముంది కష్టం చేసుకోవడంలో. ఎవరో ఏమో అనుకుంటారని అలాంటి వాటికి అస్సలు ఫీల్ అవ్వకండి. మనం తప్పు చేయకుండా, లంగతనం దొంగతనం చేయకుండా, మనం తప్పు చేయకుండా చేసి మనం కష్టపడాలి. కష్టపడుతుంటే మనకు చెడు ఆలోచనలు రావు, మన ఆరోగ్యం బాగుంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన శరీరానికి మనం శ్రమనిస్తుంటే, ఇప్పుడు ఉన్నోళ్ళంతా శరీరానికి శ్రమని ఇవ్వకుండా పోయి జిమ్లలో పడుతుంటారు. ఎందుకు ఆ జిమ్లు? మనం పడాలి కష్టం. ఇప్పుడు నేనున్నా, నన్ను కష్టపడమని ఏ దేవుడు కొడుతుండు? నేను కూర్చొని నేను ఇట్లా బతకగలుగుతా. పాలు తాగచ్చా అమ్మ? వద్దు నాన్న, తాగుతారు, అవి తాగొద్దు. చెట్లకు వచ్చే పాలు ఏవైనా కూడా తీసుకోవద్దు. అట్లా అంటుంటారు, అట్లా ఎప్పుడు అనుకోవద్దు. గెతిలా పనిచేస్తున్నారు అనేది మాత్రం ఎప్పుడు అనుకోవద్దు. ప్రతి ఒక్కరూ విపాసన ఉంది, కామినేని హాస్పిటల్స్ ఎన్ని హాస్పిటల్స్ అన్నీ చేసుకుంటాయి ఎండీగా. ఇంకా మరి పెద్ద స్థాయి, చిన్న స్థాయి ఉన్న వాళ్ళు జాబ్స్ ఇష్టం లేదంటే ఇంట్లోనే బిజినెస్, లేకపోతే టైలరింగు, లేకపోతే వాళ్ళకి ఫ్యాషన్ డిజైనింగు. ఇప్పుడు ఎవరైతే ఇట్లా ఫ్యాషన్ డిజైనింగ్ మోడర్న్గా చెప్తారో అదేంటి స్టిచ్చింగే. మన వాళ్ళు చేయరా స్టిచ్చింగ్? మహిళలకు మస్తు టాలెంట్ ఉంటుంది, బోటిక్ పెట్టుకుంటున్నారు. స్టిచ్చింగ్నే మోడర్న్గా పేరు బోటిక్, అంతే. స్టిచ్చింగ్ చేసుకుంటూ ఫ్యామిలీని బతికించుకుంటూ, పిల్లల్ని బతికించుకుంటూ, చదివించుకుంటూ ఉండే తల్లులు ఉన్నారు చాలామంది, 20 ఏళ్ళు 30 ఏళ్ళుగా కుట్టుకుంటూ. అవన్నీ తప్పులేదు, అట్లా ఎవరైనా ఉంటే ఎంకరేజ్ చేయాలి. దీనికి ఎందుకు ఇంత ఆశ, ఇది ఎందుకు ఇట్లా చేస్తుందని అనకూడదు, అది చాలా తప్పండి. ఆడవాళ్ళు ఎప్పుడైనా కూడా ఆడవాళ్ళని ఎంకరేజ్ చేస్తూ ఉండాలి. ఇప్పుడు నా బిడ్డే ఉందబ్బా, ఎవరిదో ఇంత కథ చెప్తా. నా బిడ్డే ఉంది, మా అల్లుడు సాఫ్ట్వేర్, యూట్యూబ్ చేసుకుంటుంది, మీకు తెలిసిందే. యూట్యూబ్లో మనీ వస్తుంది, మీకు తెలిసిందే ఆ విషయం కూడా. అయినా కూడా చీరలు బిజినెస్ చేసుకుంటుంది. ఎందుకు? కొంచెం టైం ఉంది. నా బిడ్డ నా దగ్గర నేర్చుకుంది ఆ తత్వము. మీరు ఇప్పటికి నన్ను చూస్తున్నారు కదా, నేను ఇప్పటికి ఏదో ఒకటి చేసుకుంటుంటా. ఇంట్లో అయినా ఖాళీగా ఉండను నేను. ఈవెన్ ఖర్చు పెట్టే పని అయినా సరే, సేవా కార్యక్రమాలు చేస్తూ అయినా ఉంటా, కానీ ఖాళీగా అయితే ఉండా. ఖాళీగా ఉన్నామనుకోండి బ్రెయిన్ పుచ్చి పడుతుంది. అక్కడ తిరుగుదామా ఇక్కడ తిరుగుదామా ఆలోచనలు, ఈ ఆలోచనలు, సినిమాలు, షికార్లు, ట్రిప్లు, బాధ్యతలు పోతుంటాయి. అన్నీ ఉన్నవాళ్ళు తిరిగిన తరతరాలది తాతలు ముత్తాతలు సంపాదించిన ఉన్నవాళ్ళు తిరిగినా ఖర్చు పెట్టిన వాళ్ళకి ఏం కాదు. కానీ మనం కష్టపడి ఇంత కూడబెట్టుకుంటూ సంపాదించుకుంటూ బతికేటోళ్ళము ఇష్టం వచ్చినట్టు అట్లా ఎట్లా అండి? ఇగో ఓపిక ఉంది, నా బిడ్డ చేసుకుంటుంది, నా బిడ్డకి ఇంక ఇసలేక చేస్తలేదు, ఇల్లు గడవక చేస్తలేదు, ఇట్లనే ఎందుకు అంటున్నా అంటే ఒక్కొక్కరు వాడు అనుకోవడం. నా బిడ్డనే కాదు, ఆడవాళ్ళని ఇట్లా ఎప్పుడైనా సరే అప్రిషియేట్ చేయాలి. అలాంటి బిడ్డ ఇంట్లో చూసుకుంటూ ఇట్లా పని లేకుండా ఇంటికాడ ఉంటారు చూడండి అమ్మలు, అసలు 4-5 ఇక వాళ్ళు మాట్లాడుకునే ముచ్చట్లు ఎప్పుడు చూసినా ఇట్లా. వాళ్ళు ఏం చేస్తారు, ఆమె చెరగడుతుంది, ఆమె నగబెడుతుంది, ఆమె పని చేస్తుంది, ఇవే ఉంటాయి. వాళ్ళు ఎక్కిరారు, బాగుపడరు. ఎప్పుడైతే మనం ఒకరిని పట్టించుకోకుండా మన కష్టం ఏందో మనమేందో చూసుకుంటూ పోతామో దినాభివృద్ధి ఖచ్చితంగా ఉంటుంది. ఇంకోటి స్కూల్ ఫీజులు. ఊర్లో ఉంటారు మా వాళ్ళు,
ఊర్లలో వేస్తే ఊర్లలో ఏం చదువు అంటే మా చదువు. నాకు అప్పుడు ఏంటి రేరల్స్ పెన్ను 3.5 రూపాయలు ఉండే అప్పుడు. ఇప్పుడు ఏదో అంత ఇంత పెడుతుర్లే. ఎంత ప్రైవేట్ స్కూల్లో వేసినా కూడా 20,000 30,000 ఇట్లా ఉంటుంది ఫీజు మన ఊర్లలో. ఇక్కడ ఎట్లా అండి పిల్లలకి వేస్తే సంవత్సరానికి 5 లక్షలు అవుతుంది మా పిల్లలకి ఇద్దరికి. వాళ్ళు పెట్టుకునేది వాళ్ళు చేసుకుంటున్నారు, ఇద్దరు కట్టుకుంటున్నారు, ఇద్దరు చేసుకుంటున్నారు, ఇంత ప్లాట్లు ఇట్లా తీసుకుంటున్నారు, ఇంత మనీ సేవ్ చేసుకుంటున్నారు, ఇట్లంతా ఉంటున్నారు. పిల్లలకి అంత అవుతుందా అంత అవుతుందా అని చెప్పి అయిపోయిన వాళ్ళే. ఇట్లా ఎవడన్నా ఇస్తాడా చెప్పుకుంటే? మేము కష్టపడుతున్నాం అంటే ఎవడన్నా అవార్డులు ఇస్తాడా? మా పిల్లలకి ఇంత పెడుతున్నాం అంటే ఎవడన్నా ఇస్తారా? ఎందుకు చెప్పుకుంటారు? ఎప్పుడైనా సరే ఎవరు మతి అంతనో వాళ్ళ గతి అంత. ఎవరు మతి ఎట్లుంటుందో వాళ్ళ ఆలోచనలు అట్లా, ఎవరు మతి ఎట్లుంటుందో వాళ్ళ బుద్ధులు అట్లా. మేమైతే మీకు తెలవంది ఏం లేదండి. ఇగో ఇట్లా కష్టపడ్డాం, చేసుకోవడం, తినడం, చెప్తే 4 మంచి మాటలు చెప్పడం, రాత్రి హెల్ప్ చేయడం, లేకపోతే నోరు మూసుకొని మా పాటికి మేము పోవడం, అంతే ఉంటుంది మాది. ఒకరి జోక్యమే ఉండదు. నా పిల్లలకి నేను అదే పెట్టుకుంటూ పెంచిన. నా పిల్లల దగ్గర వేరే వాళ్ళ ముచ్చట నేను అసలు వేరే వాళ్ళ ముచ్చట అనేది తెలవదు నా పిల్లలకి. ఆ మూల చూడ నా చెట్టు ఎట్లా వచ్చిందో, సీతాఫలం కొబ్బరి చెట్టు చూడనా ఎంత పెద్దగా వచ్చిందో. మొన్న పెట్టిన ఉంటాను అక్క పనసకాయలు. అదైతే రాలే అదైతే బాగా ఇచ్చింది పనసకాయలు. ఈ కొబ్బరి చెట్టు భలే వచ్చిందండి అసలు. అయితే ఎవరు అంటుంటే అమ్మ చెట్లు ఎక్కడ తెప్పించారు, మస్తున్నాయి, బాగున్నాయి చెట్లు, మంచి పోదిలిగా ఎక్కువ వస్తున్నాయి అన్నారు. సీతాఫలం చెట్టు ఇదే వచ్చిందండి, చూడండి ఎంత బాగా వచ్చిందో. అడవి సీతాఫలం కాయలు లేవా? అదే ఇంకా దాని ఎంతలో అవే వచ్చింది. లేవు నాన్న ఇంకా రాలే. ఈ చెట్టు చూడండి ఎంత పెద్దగా వచ్చిందో. బొంగులు స్టార్ట్ అయినాయి. ఎప్పుడు అయిపోవాలి మనం బొంగులో చికెన్ ఎప్పుడు చేయాలి? టైం పడుతుంది. మన దగ్గర బొంగులు వచ్చిన తర్వాత స్టార్ట్ చేయాలండి. అయితే ఈ చెట్లు మనం ఎక్కడ తెప్పించాం అనేది అంతా కూడా నేను నెంబర్ పెట్టినా అండి. మస్తు పెద్దగానేమో మనకు తెలుస్తుంది. చూడు ఎంత ఉందో. వీడియోలో చూస్తుంటే అర్థమవుతుందన్నా, రియల్ గా చూస్తుంటే మనం రోజు రోజు చూసి గ్రోత్ ఏమి ఉండదు, తెలియకుండానే పెరిగిపోతారు. చూస్తుంటే మనకు పెరిగినట్టు అయిపోయింది. చూడు అట్లా ఏంది ఇవన్నీ మనం ఇట్లా పెద్దగా కనిపిస్తున్నాయి. ఆమె పెద్దగా కనిపిస్తుంది అన్న. అటువైపు కంటే ఇటువైపు, అటువైపు కూడా అటు దగ్గరకు వస్తే పెద్ద ఏమమ్మాయి. కాకపోతే గాలికి అంతా ఇట్లా అయినట్టు ఇట్లా అవుతున్నాయి. ఈ గాలికి అంతే అండి చింపిరి అయిపోయి చెట్టు మనం అయినట్టు. గాలికి చింపిరి మన జుట్టు కాదు అట్లా. కాయలు అయితే అండి ఒక 100 కాయలన్నా ఉన్నాయి. కొమ్మకి ఏలబడిపోయినాయి. ఇవన్నీ మాగితేనైతే మా చెట్టు మస్తు కలకలాడుతుంది. చాలా వచ్చేసినాయి, 100 కాయలకు పైన వచ్చేసినాయి. ఇందాక జామకాయలు ఈ చెట్టుకే తెంపుకొచ్చినాయంట. ఇవి ఉన్నాయి కదా ఇక్కడ ఇంకా. మా పొట్టిదానికి బాగా ఇష్టం. తెస్తాను పిల్లల్ని ఈ మధ్య, ఎందుకంటే మొత్తం గొంగళ పురుగులు అవి ఇట్లా ఉన్నాయి కదా. ఆ మధ్యలో ఒకసారి తీసుకొచ్చినా కానీ, ఇంకోటి నేను ఇక్కడ వర్క్ చేస్తున్నా కదా, పిల్లలు వస్తాను అసలు చైన్ పండియ్యారు. అందుకే ఇవి మొన్న డాడీ వచ్చినప్పుడు తెచ్చిండనా, మనం రాలేగా. ఈ కాలే పెద్ద పెద్ద పండ్లు తెచ్చి ఉన్నాయి ఇంట్లో. పొట్టిది 2 గిన్నెలు ఇంకా 2 ఉన్నట్టుంది. ఇవే పెద్ద చెట్టు కాయలు, దీనికి అయినట్టుంది. 4 రోజులే గ్యాప్ ఇస్తాను, 4 రోజులే ఇస్తాను గ్యాప్. కాయలు అయితే మస్తుగా చాలా ఇచ్చేయండి. జామకాయలు అయితే చాలా చాలా గుడి కట్టిన సపోటా చెట్ల అవును కదా. కడుతుంది నన్ను, ఇంకా కంప్లీట్ అవ్వలే. ఇవేనా గిత్త గిత్త ఉన్నాయి. ఇవి కాలే ఇంకా. ఇది ఈ పండు కూడా పడిపోయిందా కింద? ముద్దునేనా ఇవన్నీ వెరైటీగా ఉన్నాయి కాయలు. కింద ఒక పండు కూడా పడ్డదమ్మి. అవునా మాగి మరి పడి మాగిందా ఏమో. తినేవి కూడా ఏమో. ఇగో ముదిరినాయి. అన్ని ముదిరినవేనా? ఇవి చిన్నవేమో మమ్మీ. మరీ పెద్దగా బుల్లి సపోర్ట్ ఉన్నట్టుంది నాన్న. ఇది
వంట చేస్తా అండి. మన వాళ్ళు వంట వీడియోలు చాలా మిస్ అవుతారు. చేస్తా, అన్ని సిద్ధం చేసినా కదా, ఇంకా స్టార్ట్ చేస్తా. నాకు మొన్న అది ఆ పని చేసిన చెట్టుకు మాగిందా, అదే ముదిరినా. ఇవి చూస్తుంటే తెలుస్తున్నాయి, పొక్కులు పొక్కులు ముదిరిపోయి. తిన్నాను కట్ చేయి. ఇగో పేట్లు అట్లా చూడు, మచ్చలు మచ్చలు, నాకు మచ్చలు ఉంటాయి. నన్ను ఈ రాళ్ళు లేక కలిసిపోయారు ఇవి. ఈ చెట్టుకు మనం తెంపలే లాస్ట్ ఇయర్ కదా, ఇక 4-5 ఉన్నట్టుంటే చెట్టు పెట్టినప్పుడు అవి వచ్చినాయి తప్ప కాయలే. మళ్ళా ఇప్పుడు తిప్పుగా వస్తాయి. ఇవన్నీ ఆడేసిన ఉత్తగరం అయిపోతాయి. గూడు ఇంకా కంప్లీట్ అవ్వలే. మెత్తగా ఎంత బాగా అయింది. పైన ఆనకుండా తిని ఎంత మంచిగా చెట్లు కదా ఇది. చెట్లు మాకు సపోటాలు అంటారు. ముదిరిపోతే మాకేమవుతాయి. ఏం టేస్ట్ ఉంది చూసినావా? ఎంత స్వీట్, ఎంత బాగుంది మమ్మీ. అసలు నేచర్ చూడు మమ్మీ, చెట్లు పెంచి. ఈ చెట్టు చూసినావు మధ్యలో కోపలు ఎట్లా వస్తుందో, ఇది బాగా వస్తుంది. ఇది కూడా ఈ చెట్టే పప్పి, ఆ రకమే మమ్మీ. ఈ స్వీట్కి ఈగలు ఎంత ఈగలు మలుతున్నాయి. ఆ రకమే కాయలు, పెద్ద కాయ. ఇవి రెండో ఒక రకం, అవి రెండో ఒక రకం ఉన్నట్టున్నాయి. అవి పెద్ద సపోటా, ఈ చిన్న సపోటా. ఇగో మాగింది అనిపిస్తున్నాం ఈ చెట్టులో మాగాలిగా ఒకటి అని. ఇంకా తీసుకో, తినేసానా ఫుల్గా మాగలే. బా మమ్మీ ఎంత స్వీట్ ఉంది మమ్మీ. బెల్లం తిన్నట్టుంది. రెండు తింటే ఎగిట్ అయిపోయేటట్టుంది, స్వీట్ తిన్నట్టు. మళ్ళీ హెల్దీ. దానికి దీనికి ఎగిట్ అయినట్టు లేదు. అవును తీయగా. సపోటాలు స్టార్ట్ అయినాయండి. ఇక పండ్లు పండుగ చాలా ఉన్నాయి, కుచ్చులుగా. ఇవైతే మన రాళ్ళల్లో రాళ్ళు లెక్క కలిసిపోయినాయి. ఇంత చిన్నవి కట్ చేస్తావు, అన్ని పండు అయిపోతాయి అమ్మాయి, మాగిపోతాయి. అవ్వ అనే సమస్యలు ఏం లేదు కానీ కుదిరిపోయినాయి బాగా. బుట్లు 2 ఉంటే 2 వేయకుండా వచ్చినాయి. బయట ఎప్పుడు వచ్చినా ఏదో అవకాడో కూడా చెట్టు జర పెద్దగా అయిందిగా. అవకాడో కూడా చూస్తే కాయ ఉండ అది 5 years పడుతుంది. ప్లేస్లో ఏం తెచ్చి పెడదాం మనం, ఎండిపోయినది. నేను చెట్లు కాడ వచ్చినప్పుడు ఏంటి చెట్టు కావాలన్నా ఏమన్నా, నేనేమన్నా మర్చిపోయినానని ఇట్లా ఏమన్నా అనుకుంటున్నారా? గుర్తు రాలేదు అసలు చెట్టు చచ్చిపోయిందా అని. ఇవేరా ఇవేరు ఉన్నాయి చూడు. అది మచ్చా మమ్మీ, ఇదేమో ప్లెయిన్ వెరైటీ. కానీ స్వీట్కి ఏమాత్రం తీసుకోదానికి ఒకటి. అబ్బా మస్తునే మమ్మీ, మస్తు టేస్ట్. చెట్లేమో గిత్తత్తున్నాయి, బకెట్ నిండిందిగా. ఇన్ని పండ్లు చూడు మమ్మీ. ఇంకా ఇవి పెద్ద మానలు అయితే. ఇవి ఇప్పుడు ఇంకా జర సైజు తగ్గింది.
మనం వీటికి ఏం వేయలే కదా నాన్న. ఏమన్నా వేపియాలి సతవులు పెండ కింద పెండ తెచ్చినాం ఇంకో ఇట్లనే పోయి వర్షం పడ్డానికి వేస్తా మేడం వర్షం పడ్డా వేస్తాం మేడం అని చెప్పి ఇట్లనే అవుతాయి. ఈ టైర్ పట్టుకున్నాను నాడు వేసేద్దాం ఎందుకమ్మా దానిలో అర్థం ఉంది. తొలగించుకుంటా వస్తా. ఏమైంది ఏం కావాలి? వైర్లు రూమ్లో ఉండాలనుకుంటా. ఇవి ఎన్ని సపోటా బకెట్ ఇంకా ఉన్నాయి మస్తు చిన్నవి. మాగినాయి 2-3. అంటే చెట్లనే 3-4 మాగినాయి డాడీ తినేసినాం డాడీ. కాలే ఇది అయిందిగా తిను అక్కడ పెడితే ఎత్తా తీసి. కాలే అమ్మే కాలే చిన్నది ఇంత సైజ్ వస్తుంది ఎల్లో వస్తుంది. కొంచెం వైట్ వైట్ అండ్ రెడ్ కలర్ లో సూపర్ సెట్ కాడ కుండలో నీళ్ళు పోసినట్టుండు. డాడీ అది వీటికి తాళ్ళట కట్టాలి పృథ్వీ. ఆకులు వాడిపోతున్నాయిగా కొన్ని నీళ్ళు చల్లి పెడితే బాగుండ కుండలో నీళ్ళు చల్లి పెడతాడా. పోయే వరకు లేట్ అవుతుంది. నీళ్ళు చల్లేసి బకెట్లో పెడితే చెప్తుంది. ఇదేంటి మన వీడియో. నేనైతే అవి ఏదైనా మాట్లాడినా ముచ్చట చెప్పినా కూడా ఎవరైనా నాతో మాట్లాడి షేర్ చేసుకొని ఉండి నేను చూసినవి ఇట్లా ఉండి ఎవరికైనా యూజ్ అవుతుందని ఇట్లా చెప్తా అండి. ఇంకోటి ఫుడ్ విషయానికి వస్తే మన కంటెంట్ అది మనది అట్లా నడిచిపోతుంది. అదే మన వాళ్ళు ఇష్టపడ్డారు అంటే ఎక్కువ ఇట్లా నాన్ వెజ్ ఇట్లా తినడము ఇట్లా చేయడము ఎక్కడ ఇట్లా ఉండదు కదా అన్నట్టు ఇట్లా మనకి మంచిగా ఇట్లా వెళ్ళిపోతూ ఉంది. దానికి కూడా నేను ఏమంటా అంటే ఒకరిని హట్ అయ్యేలాగా మాటలు మాట్లాడకుండా ఎవరైనా ఉండే ఒకరిద్దరికి చెప్తున్నా ఒకరు హట్ అయ్యేలాగా మాట్లాడకుండా మంచిగా సపోర్ట్ చేస్తే నచ్చితే సపోర్ట్ చేయాలి, లేకపోతే సపోర్ట్ చేయొద్దు. మనకు నచ్చితే ఏమో సపోర్ట్ చేయాలని అట్లా దాన్ని చూపించేప్రాదు. నచ్చితే ఏమో సపోర్ట్ చేయండి, నచ్చితే సపోర్ట్ చేయండి, నచ్చితే సపోర్ట్ చేయండి. అనర్థన మనల్ని సపోర్ట్ చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. లేకపోతే మానేయండి. ఇక మానేయండి అనడానికి ఎప్పుడైనా సరే అండి. మనకు చూస్తూ ఉంటే వాళ్ళు ఏంది, వాళ్ళ మనస్తత్వం ఏంది, వాళ్ళ ఇదేంది మనకు తెలుస్తుంటుంది. సో దాన్ని బట్టి మనం ఉండాలి, మన బిహేవియర్ ఉండాలి. ఇప్పుడు ఫస్ట్లో చాలామంది కొంచెం నెగిటివ్గా ఆ ఫుడ్ ఏంటి అది అట్లా ఇట్లా అని పెట్టిన వాళ్ళు కూడా చాలామంది ఇష్టపడుతున్నారు. చాలామంది ఒకప్పుడు నేను అసలు మీది ఏదో ఇట్లా చూసి ఇట్లా పోయేదాన్ని, ఇప్పుడు నేను పని కట్టుకొని నేను కామెంట్ చేస్తున్నాను అని చెప్పి చాలామంది చెప్పడం. మొన్న ఒక అమ్మాయి కూడా, ఆ అమ్మ నేను పిఎస్లో ఉంటుంది పోలీస్ స్టేషన్లో, నేను ఎస్ఐని. అయితే మిమ్మల్ని చూస్తుంటే నాకు చాలా మోటివేషనల్గా అనిపిస్తాయి మీ వీడియోస్. అంటే కొన్ని ఒక లేడీ ఎట్లా ఉండాలి, ఎట్లా డేర్గా మీలాగా ఎట్లా ఉండాలి, పిల్లల్ని ఎట్లా పెంచాలి, ఇట్లా కొన్ని మిమ్మల్ని చూసి అయితే మేము నేర్చుకుంటున్నాము అంటే కొన్ని విషయాలలో ఇట్లా మాకు ఇన్స్పైరింగ్. మీరు నాకు చాలా బాగా నచ్చింది. ఆడపిల్ల సొమ్ము తింటావా తూ అని మీరు ఒక మాట మాట్లాడారు. అది నిజంగా నాకు ఆ మాటతో చాలా నచ్చింది. ఇంకోటి పిల్లలు కనేసి పిల్లల్ని ఉద్ధరించకుండా దేశాన్ని ఉద్ధరించిపోతారా అని చెప్పి ఇట్లా అన్నారు. సో నాకు ఆ 2 విషయాలు బాగా నచ్చింది. ఇంతవరకు నేను కామెంట్ పెట్టలే, ఇప్పుడు కామెంట్ పెడుతున్నా. నేను ఎస్ఐగా జాబ్ చేస్తున్నా అని చెప్పి ఒక అమ్మాయి పెట్టింది. చూడండి, ఒక ఆమె ఏమో మా హస్బెండ్, నేనేమో లెక్చరర్గా పనిచేస్తూ ఉన్నా, మా హస్బెండ్ జడ్జి. మేము ఇట్లా మీ ఫ్యామిలీ అంటే మాకు చాలా ఇష్టం అని చెప్పి మంచి వాళ్ళు, పెద్ద వాళ్ళు, మంచి ఏమంటారు పొజిషన్లో కాదు, మంచి పెద్ద స్థానంలో ఉన్న వాళ్ళు, మంచి పొజిషన్లో ఉన్నవాళ్ళు, హై పొజిషన్లో ఉన్నవాళ్ళు. ఒక ఆమె అయితే రిజిస్టర్ ఆఫీస్, అది ఆర్ఐ. ఆమె అసలు నేనంటే మస్తు ఇష్టం అంట. అమ్మ ఎంత బాగా, మీ ఫుడ్ విషయం పక్కన పెడితే మీరు ఒక లేడీ అనేటోళ్ళు ఇట్లాగానే ఉండగలిగితే ఎంత మంచిగా ఉంటారమ్మా అని చెప్పి
ఫుడ్ విషయం కూడా నన్ను చాలా మంది సపోర్ట్ చేస్తారండి. మీరు తింటున్నారు సరే, అట్లా తింటున్నారు, ఏమవుతుంది, ఎట్లా తింటే ఏమవుతుంది, లపలప తింటారు, సబ్సప తింటారు, అయితే ఏమవుతుంది, కొంతమంది అట్లా అంటుంటారు అని చెప్పి కొంతమంది చాలా మంది సపోర్ట్ చేస్తున్నారు. నిజంగా ఎంత ప్రేమ అంటే అండి నాకు అనిపిస్తుంది, నేనే ఒకసారి రిగ్రెట్ ఫీల్ అవుతుంటా, అరే నేనేమైపోతున్నా అని చెప్పి. అలాంటి వాళ్ళు నన్ను కలిసి వాళ్ళు నన్ను ఇట్లా మాట్లాడుతుంటే నాకైతే మస్తు అనిపిస్తుంది. ఇంకా అలాంటప్పుడు నేను ఈ ఫీలింగ్ అంతా పోగొట్టుకుంటా, వదిలేసుకుంటా. కొంతమంది ఏమో అమ్మ ఇగో నా పిల్లల్ని అయితే నేను మీ లెక్కనే పెంచుతామ్మా, నాకు 2 ఆడపిల్లలే, ఒక అమ్మాయి, 2 ఆడపిల్లలేమ్మా అంటే నేను చెప్పిన అమ్మాయికి, అమ్మ ఆడపిల్లలు ఎప్పుడు మగపిల్లల లెక్క పెంచండి, మంచిగా డేర్గా, మనం ఏ తప్పు చేయకుండా ఇది మనం తప్పు లేదంటే మనకి డేర్ ఆటోమేటిక్గా ఇట్లా ఉండడం. అట్లా అంటే తప్పు చేయని వాళ్ళకి భయం ఉండదు అంటారేమో, అంటే నేను అట్లా అనట్లేదు. ఎప్పుడైనా సరే ఇట్లా మంచిగా పెంచండి. వాళ్ళని మగపిల్లలకు పెంచినా కూడా మరి ఆడపిల్లనే హద్దులని, మనం ఎట్లా హద్దులో అట్లనే ప్రతిదీ చూసుకుంటూ చేయండి. అయినా తల్లిదండ్రికి చెప్పాలనండి, ప్రతి తల్లిదండ్రికి పిల్లలంటే బాధ్యతలే, ప్రతి తల్లిదండ్రికి మస్తు ఉంటాయి, వాళ్ళు చూసుకుంటారు, వాళ్ళ పిల్లల మీద ఉండదా. కొంతమందే ఉంటారు ఎక్కడో 100కో 100కో ఒక్కరు మూర్ఖులు, దుష్టులు, దుర్మార్గులు, పిల్లల్ని పట్టించుకోకుండా వాళ్ళ కథలు పడుకుంటూ వాళ్ళ దాళ్ళు ఊరేగుతూ ఉండేటోళ్ళు ఎక్కడో 100కో 100కో ఉంటారు దుష్టులు, దుర్మార్గులు. మిగతా వాళ్ళందరూ కూడా పిల్లల కోసం బతికేటోళ్ళే ఉంటారు. పెద్దవాళ్ళ కాంచి చిన్నవాళ్ళ కాడికి అందరూ పిల్లల కోసం చేసుకొని పిల్లల కోసమే బతుంటారు. సో అదేంటి విషయం. అయితే ఇంకొకరు ఏదో అన్నుండే, నాకు మాట్లాడుతుంటే కొన్ని గుర్తొస్తాయి, కొన్ని గుర్తురావండి అసలు. సరే అండి, మళ్ళీ గుర్తు వచ్చినప్పుడు మళ్ళీ మాట్లాడేటప్పుడు చెప్తా ఉంటా. అంటే మన వాళ్ళు కామెంట్లు పెడుతూ ఇట్లా చెప్పండి అమ్మా అది ఇది అని చెప్తుంటారు. సో నేను అట్లా మాట్లాడుతూ ఇట్లా వెళ్ళిపోతుంటాయి. అదండి విషయం. నన్ను ఇష్టపడే మీ అందరికి కూడా నా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా. అట్లనే ఇగో మన ల్యాండ్లో ఇవైతే వెళ్ళాయి. నేను వంటలు ఇంకా స్టార్ట్ చేస్తాను అండి. మొన్న నేను ఊరేగితే అవి చేసిన కాళ్ళు నొప్పులు అండి. ఇక్కడ కాళ్ళు ఎంత నొప్పులు అంటే కనీసం ఇంకా ఇట్లా ముట్టినా కూడా నొప్పులు అట్లా అయిపోయినాయి. 3 days అయితే మస్తు నొప్పులు అయినాయి. అయినా కూడా చేయి చేస్తే అట్లా కదా, మళ్ళీ ఇంకొక రోజు చేసినాం అనుకోండి గిప్పులు అన్నీ ఎగిరిపోతాయి. అయినా గట్టిపడాలి, కష్టపడాలి. ఇంట్లో ఉండే సైక్లింగ్ కూడా చేస్తుంటాం, ఒకసారి నొప్పులు వస్తాయి. అది వీటికి నీళ్ళు కలిసి ఇక్కడ పెట్టేసి కొంచెం దానికి సెల్ఫ్కి పెట్టేది ఉంది, పెడదాం పదండి. ఈరోజు సెల్ఫ్ మాలు ఏం లేదండి, జస్ట్ ఇంకో ఆ డోర్ పెట్టేసినాము. ఇది కట్ చేసి ఇక్కడ పీస్ వెళ్ళింది, ఆడ పీస్. అది మనది పైన రెంటర్స్ రూమ్లలో కొంచెం ఒక వారం కొంచెం బాగాలేదని చెప్పి తీపిచ్చేసినాం. ఇంకా పెయింట్ అదంతా వేపేసినాం కదా, చిన్న కొంచెం బాగాలేనాయి కూడా. చూడండి అసలు డోర్ ఎంత బాగుందో. ఇంకోటి మనకేమవుతుందంటే, నేను అంతకుముందేమో అన్నీ ఏమైనా ఇట్లనే ఇంట్లో పాత వస్తువులు అన్నీ ఉంటే స్టోర్ రూమ్లో లో రూప్లో పడేస్తుంటాయి. ఇప్పుడు మనకైతే ల్యాండ్ దొరికింది. ఇంకా ఏమున్నా అప్పుడు ఇల్లు కట్టినప్పుడే అవి సదరం చేసేటివి. అవి గంపలు, తొట్లు, ఇగో ఇనప ముక్కలు, బిల్డింగ్ మీద ఉన్నవి అవి ఇవి అన్నీ అసలు ఇంకొక ఇంట్లో వేస్తే సరిపడినంత సామాను. ఇప్పుడు కోటయ్య రూమ్లో కానీ కావాల్సిన వస్తువులు కానీ, ఇప్పుడు మనకి ఇవి కానీ ఇవన్నీ ఇంకా మనకి ల్యాండ్ ఉందిగా, తొట్లతో సహా ల్యాండ్కి తరలిస్తున్నా. ఇంకా ఆ డోర్ తీసి ఇట్లా పెట్టేసిన. అయితే ఈరోజు నేను రోల్ తెద్దాం అనుకుని మర్చిపోయినా. రోల్ తెచ్చి ఏం చేస్తా, ఈడ గుంతదవి రోల్ ఇట్లా పాతి పెడతా, మంచిగా ఇట్లా లోపలికి పెట్టి పెడతా, మంచిగా దంచుకొని ఈయనే దంచి ఎడ్ చేస్తా. వంట అయితే స్టార్ట్ చేస్తా. మనం ఇంతకుముందు ఎంత తింగరొంటలు చేసినాం అంతకంటే డబల్ తింగరొంటలతో మేము కూడా వస్తాయి ఈసారి. అంతేకాకుండా మనం ఆ వంటలు కూడా ఏం చేస్తాననేది కూడా నేను చూపిస్తా. అంటే స్టార్టింగ్ నేను కొంచెం జర తమాయించుకొని మనుషులను సెట్ చేసుకొని జర పెద్ద ఎత్తున వంటలు చేస్తేనైతే అవి డిస్ట్రిబ్యూట్ చేద్దాం అనుకుంటున్నాం. చిన్న వంటలు అయితే ఇక్కడే ఉంటుంది. వీక్లీ వన్స్ అయితే డిస్ట్రిబ్యూషన్ అయితే పెట్టుకుందాం అనుకుంటున్నా. సో అందుకోసమే పెద్ద పొయ్యి, చిన్న పొయ్యి, గ్రిల్లు ఇవైతే ఏర్పాటు చేసిన. నాకు మంచిగా ఓపిక ఉండి నేను ఇంకా చేస్తా అంటే ఇంకా వారానికి ఒకసారి పెద్ద పొగాలు అయితే పెడతా. అదే అండి మన వీడియో. ఎప్పటికీ నెక్స్ట్ ఫుడ్ వీడియో చేస్తా అని మీకు చెప్తానే ఉన్నా. ఫుడ్ వీడియో చేయకుండా ఇట్లా చేసేస్తున్నా. ఇదే ఇంక 3 వీడియోలు అయితే ఫుడ్ వీడియోలు అయితే లేకుండా చేసిన. నెక్స్ట్ వీడియో అయితే ఖచ్చితంగా ఫుడ్ వీడియోతోనే మేము ముందుకు వస్తా. ఈ వీడియో ఎట్లుందో కామెంట్ చేయడం అసలు మర్చిపోకండి. ఇప్పటికి అయిపోయింది కానీ మంచిగా మనకి ఇగో ఇప్పటి వరకు ఇది టవల్ తడిపి మంచిగా ఇట్లా వేసి పెట్టిన ఆకైతే ఫ్రెష్గా అట్లనే ఉంది.
చూపిద్దాం ఇక మన ఇంటికి. చూడండి ఎట్లా వచ్చినాయి లైటింగ్స్. ఇప్పుడు ఇక్కడ మంచిగా వండుకొని తిని ఇక్కడే ఉండొచ్చు. ఈ నవారు అయితే రేపు వస్తుంది, మంచాలకి రేపు అయితే నవారు అల్లిస్తాము. ఎంత బాగుంది కదా అసలు. ఎక్కడికక్కడ బెంచిందనా, ఎక్కడికక్కడ మన ఇవి ఖాతంతా పెట్టుకోవడానికి ఎక్కడికక్కడ ఇవి ఉన్నాయి. వెనక కూడా ఒక లైట్ పెట్టించిన శుభ్రంతా. ఇక్కడ ఏం పెద్దగా వస్తలేదు, కాకపోతే మనం ఇక్కడ కూర్చున్నప్పుడు ఈ సిట్టింగ్ దగ్గర ఇక్కడైతే మంచిగా కనిపిస్తుంది. జర అంత లేకపోయినా మరీ చీకటి లేకుండానన్నా బాగుంది కదా. చూడు ఇక్కడ ఇటువైపు చూడడానికి కూడా మనకి జర కొంచెం వెళ్తురు మనం ఇక్కడ వంట అదంతా చేయలేకపోయినా కూడా వెళ్తున్నది. ఫస్ట్ మనం కట్టుకుంది కదా, ఎంత బాగుంది, ఎంత ముద్దుగా ఉంటుంది కదా. ఎవరు వచ్చినా అండి ఈ స్పాట్ని చూసి అయితే ఎవరు వచ్చినా మస్తు ఇష్టపడతారు. మొత్తం పాజిటివ్ ఎనర్జీ. అమ్మవారి చెట్టుకి మంచిగా ఉయ్యాల, ఇక్కడ సిట్టింగ్ ఏరియా, ఇక్కడ వండుకోవడానికి ఇవి, అక్కడ బాసాలకి, అక్కడ కూరగాయలు, ఇవన్నీ చూసి అయితే ప్రాంగణం మొత్తం ఇష్టపడతారు. అయితే అక్కడ ఇంకా మంచిగా అయిపోయింది కదా ఇప్పుడు మనకి. చూడండి ఇప్పుడు ఎంత బాగైందో. మొత్తం ఇదంతా చేపించేసిన తర్వాత తెచ్చేస్తామన్నారు. ఫోన్లో అయినా మన పని మనము ఫాస్ట్గా అగ్గడపగ్గడ తేవాలి చేయాలని ఏముంది, మనకి ఇలా వేలు లక్షల ఆదాయం రావాలని ఏముంది, ఏదో పెడదామని పెడుతున్నాము. చూసారా అబ్బా, మొత్తానికి ఇట్లా చూస్తుంటే అయితే మస్తుందండి. నాకైతే ఇట్లా రేపు ఇంకా కోల్డ్ కిలకిల రాగాలు అన్నీ రకరకాలు వేస్తాం కాబట్టి, కాకపోతే కొంచెం స్మెల్ అయితే స్మెల్ వస్తుందని అంటారు అందరు. ఎందుకు టెస్టింగ్గా చూడండి అసలు ఎంత బాగా. ఇదైతే మంచిగా వండుకోవడానికి వస్తుంటుంది. ఓకే అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్.